సో వెల్కమ్ బ్యాక్ జెంటిల్మెన్. ఈరోజు వచ్చేసి డే 15 జూన్ 15th 2025. ఈరోజు అయితే కోల్ కాల్ అయితే చేయలేదు. బట్ టుడే ఇట్స్ లైక్ 15, 16, 17, 18, 19 5 days. లైక్ 15 పోయింది, 19 పోయింది. ఇట్స్ లైక్ 3 days, కరెక్ట్గా 3 days అయితే ఉంది. 3 days లోపల అయితే ఐ హ్యావ్ టు మేక్ కోల్డ్ కాల్. ఈరోజు డే 4 కాబట్టి 4 days లెఫ్ట్. 4 days లెఫ్ట్. 4 days లోపల అయితే నేనైతే కోల్డ్ కాల్ చేయడం కాదు, ఐ హ్యావ్ టు క్లోజ్ మై ఫస్ట్ క్లయింట్ ప్లస్ మ్యాక్ బుక్ అయితే కొనుక్కోవాలి. సో యా, అది ప్రస్తుతానికి నా గోల్. అది ప్రస్తుతానికి నా గోల్ అయితే. అది ప్రస్తుతానికి నా గోల్ అయితే 5 days లోపల ఐఎమ్ గోయింగ్ ఆల్ ఇన్. ఇట్స్ లైక్ లాట్స్ ఆఫ్ రిగ్రెట్. బీటెక్లో చేసింది, ఐ మీన్ వాట్ ఎవర్ మిస్టేక్స్, కాలేజ్, టీనేజ్, వాట్ ఎవర్ స్కూల్, వాట్ ఎవర్ మిస్టేక్స్ ఐ మేడ్, ఇట్స్ అంతా గుర్తొస్తుంది. ఐ డోంట్ నో వై ద ఫక్ ఇస్ గుర్తొస్తుంది. ఐ డోంట్ నో దట్. మేబీ ఖాళీగా ఉండడం వల్ల, మేబీ దట్స్ నాట్ ద రీజన్. ఇప్పుడు గుర్తుకు ఎందుకు వస్తుందంటే బికాస్ ఐఎమ్ ఇంటి ఖాళీగా ఉండడం వల్ల అయ్యొచ్చు. సో బాధపడేంత టైం లేదు, రిగ్రెట్ ఫీల్ అయ్యేంత టైం అయితే అసలే లేదు. వెన్ ఐఎమ్ గోయింగ్ టు బి ఓల్డ్ అప్పుడు చూద్దాం, ఖాళీ ఉంటే రిగ్రెట్ ఫీల్ అవుతాం. బట్ ఇప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అయ్యేంత టైం అయితే లేదు. ఐ హ్యావ్ టు మేక్ మనీ. ఎంత అయితే అంత తొందరగా డబ్బులు సంపాదించాలి. ఫస్ట్ ఇంట్లోంచి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ కోల్డ్ కాల్ చేయాలి. రేపు కోల్డ్ కాల్ చేయాలి. ఐ మీన్ మేబీ 130, ఐ డోంట్ నో. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ కోల్డ్ కాల్ షిఫ్ట్స్ మిగిలిన చూడాలి. చూసిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఎన్ని అయితే మిగిలిపోయాయో దాన్ని అయితే పక్కకి రాసుకొని, ఎన్ని షిఫ్ట్స్ మిగిలాయి, ఎన్ని షిఫ్ట్స్ అయితే నేను కవర్ చేయగలను ఫస్ట్ చూడాలి. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. అప్పుడైతే చేస్తాను. బట్ బికాస్ ఐఎమ్ నాట్ డూయింగ్, ఇప్పుడు ప్రజెంట్లో అయితే బతకట్లేదు. దట్స్ ద రీజన్. నాకు అవ్వంది అది. ఇఫ్ నేను ప్రజెంట్లో బతికితే, ఐ మీన్ పాస్ట్ అయితే గుర్తురాదు, బట్ ఐఎమ్ పాసింగ్ బికాస్ ఆఫ్ మేబీ పాన్, ఐ డోంట్ నో, హెంటల్, దానివల్ల అయితే ఉండొచ్చు. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దట్ ఫ్రమ్ నౌ. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ టు డూ. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. కోల్ కాల్ చేసి రేపైతే మాట్లాడతాం మిగతాది.